రేవంత్ రెడ్డి గారు వచ్చారు కదా ఈసారి మీకు సులువు అంటున్నారు. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలకు రావడంతో ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం రావడం తెలంగాణలో ఖాయము. రేవంత్ రెడ్డి గారు చరిష్మాతో ఖచ్చితంగా విజయం సాధిస్తామంటున్నారు. నిజంగా రేవంత్ రెడ్డి గారు రాకతో కాంగ్రెస్కి పూర్వవైభవం వస్తుంది అనుకుంటున్నారా? కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా రేవంత్ రెడ్డి రావడం వల్ల కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజే. రేవంత్ రెడ్డితో పాటుగా ఇంకా కూడా కాంగ్రెస్ పార్టీలో ఎవరు వచ్చినా ఆహ్వానించుకోవాలి. ఈరోజు రీజనల్ పార్టీలు ఏం చేస్తున్నాయి? ఎవడన్నా గట్టోడు రాజకీయాలు ఉంటే వాడిని పిలిచి తీసుకుంటున్నారు. మనం కూడా ఆ పని చేయాలి. అంటే రేవంత్ రెడ్డి లాంటి గట్టి వ్యక్తి, గట్టి నాయకుడు, వాక్చాతుర్యమైన నాయకుడు ఇంతవరకు కాంగ్రెస్ పార్టీలో లేరని మీరు భావిస్తున్నారా? బ్రదర్, లేరు అనడానికి లేదు, ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి కూడా రావడం వల్ల కాంగ్రెస్ పార్టీకి మంచి జరుగుతుంది, లాభం జరుగుతుంది, మంచి వక్త. అందులో ఏం మనము అనుమానపడాల్సిన పని లేదు. కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా మేలు జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నేను సీఎం అంటే నేను సీఎం అన్నారు చాలా మంది ఉన్నారు. వారి ఆ వరుసలో మల్రెడ్డి రంగారెడ్డి గారు ఉన్నారా? నేను లేను. కానీ సీఎం అనేటువంటి వ్యక్తులకు కూడా ఎవరెవరు ఎన్ని ఓట్లతో ఓడిపోయారో కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యమంత్రులు కావాలి అని అడిగినటువంటి వ్యక్తులు కానీ, లేకపోతే 3rd ప్లేస్ 4th ప్లేస్ పోయిన వాళ్ళకి కానీ అసలు టికెట్లే ఇవ్వద్దంట నా అభిప్రాయం. కాంగ్రెస్ పార్టీలో 3వ ప్లేస్లో 4వ ప్లేస్లో ఉన్నోళ్ళకి అసలు టికెట్లు ఇవ్వద్దు. ఇస్తే నిజంగా వాళ్ళు ఇంప్రూవ్ అయినారు, వీళ్ళు దగ్గరికి వచ్చినారంటే తప్పని పరిస్థితులు ఇవ్వండి. కానీ నా లెక్కలో మాత్రం అలాంటి వ్యక్తులకు 3rd ప్లేస్ వచ్చిన వ్యక్తులను అసలు కౌంట్లో తీసుకోకుంటేనే మంచిది. లేదు నిజంగా వాళ్ళైతేనే గెలుస్తారు అనుకుంటే సర్వేలు చేయించండి, తప్పకుండా తీసుకోండి. మల్రెడ్డి రంగారెడ్డి గారు ఎక్కడున్నా కూడా అడ్జస్ట్మెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. టీడీపీలో ఉన్నప్పుడు దేవేంద్ర గౌడ్తో విభేదాలు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చూస్తే జిల్లా అధ్యక్షుడు అంటే రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు డీసీసీ అధ్యక్షుడితో విభేదాలు. ఎక్కడ ఉన్న అడ్జస్ట్ కావడం కష్టం. ఎవరైనా ఆయనతో అడ్జస్ట్ కావాలి తప్పితే ఆయన ఇంకొకరితో అడ్జస్ట్ కాడు అంటుంటారు. ఇప్పుడు చూడండి, దేవేందర్ గౌడ్ అంటే కొద్దిగా ఒక మంచి జనంలో ఉండే లీడరు. ఇంకేదో పేరు చెప్పారు మీరు, వాళ్ళ గురించి మాట్లాడితే నేను మీకు జవాబు ఏం చెప్పాలి? ఎవరి గురించి డీసీసీ కదా, జిల్లా అధ్యక్షుడు కదా, పార్టీ జిల్లా అధ్యక్షుడు. ఎవరు మీ పార్టీ జిల్లా అధ్యక్షుడు? ఎందుకో మీకు అందుకే చెప్పాను. మీ పార్టీ జిల్లా అధ్యక్షుడు పేరు చెప్తారు? నాకు కూడా సరిగ్గా గుర్తులేదు ఆయన పేరు. పార్టీ జిల్లా అధ్యక్షుడు పేరు గుర్తులేదు. అంత సీన్ లేదు కదా, ఉంటే చెప్తూ. ఆయన అనుమతి లేకుండా మీకు టికెట్ వస్తుందా? ఎవరికి? మీ డీసీసీ మీ జిల్లా మల్రెడ్డి రంగారెడ్డికి ఎవరి అనుమతి అక్కర్లే, ప్రజల అనుమతి చాలు నాకు. మల్రెడ్డి రంగారెడ్డికి ప్రజల అనుమతి ఉంటే ఎమ్మెల్యే గెలవడం పెద్ద నాకు సమస్య కాదు. కానీ పార్టీని గౌరవించి పార్టీ కోసం పనిచేస్తున్నాం. పార్టీలో ఏదన్నా తప్పు డిసిషన్ తీసుకున్నప్పుడు మల్రెడ్డి రంగారెడ్డి అంటే ఏందో నిరూపించుకుంటాం, అందులో అనుమానం లేదు. నాడు దేవేంద్ర గౌడ్తో ఎందుకు విభేదించారు, ఈరోజు డీసీసీని ఎందుకు విభేదిస్తున్నారు? దేవేందర్ గౌడ్ను విభేదించడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆ రోజుల్లో ఇందిరారెడ్డి గారు నేను ఒకవైపు తిరుగుతూ ఉంటే దేవేందర్ గౌడ్ గారు ఆ రోజు ఇందిరారెడ్డి గారికి దేవేందర్ గౌడ్ గారికి ఉన్నటువంటి వైరం ఏదైతుందో, ఇందిరారెడ్డి గారికి ఎవరైతే స్ట్రాంగ్ సపోర్టర్స్ ఉన్నారో వాళ్ళను దేవేందర్ గౌడ్ గారు టార్గెట్ చేశాడు. అప్పుడు తప్పకుండా నేను కూడా విభేదించాను, అందులో అనుమానం లేదు. ఇప్పుడు రాజకీయాలలో ఎవడో మా మీద టార్గెట్ చేస్తుంటే మేము కూడా రాజకీయాలు ఉన్నాం కదా, టార్గెట్ చేయకుండా ఉండలేము, తప్పకుండా చేస్తాం. నేను అందుకే చెప్పాను కదా, మల్రెడ్డి రంగారెడ్డికి ప్రజలే న్యాయ నిర్ణేతలు. రేపు వచ్చే ఎన్నికల్లో ఇంతకుముందు నన్ను గెలిపించిన వాళ్ళే డిసిషన్ ఏది తీసుకుంటే ఆ డిసిషన్తోనే నేను పోతాను, అందులో ఏం అనుమానం లేదు. నాకెవరో ఈ డీసీసీ అధ్యక్షులు లేకపోతే ఇంకెవరో నాకు జవాబుదారి కాదు కదా వాళ్ళు. ఈయనతో ఎందుకు డీసీసీ ఎందుకు మీకు విభేదం ఏముంది? మేము కౌంటే చేయం అతన్ని. ఓ డీసీసీ ప్రెసిడెంట్గా ఈ రోజు వరకు కూడా మేము కౌంట్ చేయాల్సినటువంటి సీన్ లేదు ఆయన దగ్గర. అలాంటి సీన్ ఉంటే తప్పకుండా చేస్తాం. పార్టీ ఇచ్చింది కాబట్టి గౌరవించి ఏం చెప్తలేం, గౌరవంగా ఊరుకున్నాం.
సమయం సందర్భం వస్తే తప్పకుండా చెప్తాం. దాంట్లో ఏమి వెనకపోయేది లేదు. సమయం సందర్భం పట్టి డిసిషన్ తీసుకుంటాం. పార్టీకి విధేయతగా ఉన్నాం కాబట్టి, విధేయుడిగా ఉన్నాను కాబట్టి, పార్టీ ఒక డీసీసీ అధ్యక్షుడు ఇచ్చిండు, ఎందుకు మాట్లాడాలని మాట్లాడతలేము. అవే తప్పులు ఏమైనా చేస్తే తప్పకుండా మాట్లాడతాం. దీనికి ఒకటే బ్రదర్, రాజకీయాలలో ప్రజలలో ఉన్న మనిషిని ఎవడు కూడా పాడు చేయలేడు. ఒకరోజు కాకపోతే ఒకరోజు, ఎవరైనా, నేనే కాదు, ఒకరోజు కాకుంటే ఒకరోజు మంచే జరుగుతుంది. ఓకే, నాకు మొన్న 2 సార్లు అలా చేసినారు కాబట్టి, మొన్న నాకు టికెట్ ఇవ్వలేదు కాబట్టి నాకు నష్టం జరగవచ్చు. నాతో పాటు పార్టీకి కూడా ఓ పార్లమెంటు మీద ఎఫెక్ట్ పడ్డది, మిగతా కాన్స్టిట్యున్సీలో తప్పకుండా పడుతుంది. నేను అందుకే ఎవరిని విమర్శించను అని ఎందుకన్నాను, జరిగిన తప్పులను సరిచేసుకోవాల్సినటువంటి అవసరం మా పార్టీ మీద కూడా ఉంది. జరుగుతాయి, పొరపాటు జరుగుతాయి, తెలుసుకోవాలా, తెలుసుకొని చేయాలా. ఈరోజు మేము కూడా మళ్ళా ఏదైనా గ్రూపిజం పెట్టుకొని గ్రూపులు కట్టుకుంటే నా ఒక్కనికే నష్టం కాదు, అందరికీ నష్టం జరుగుతుంది. గ్రూపు తగాదాలు లేకుండా చేయాల్సినటువంటి బాధ్యత కూడా అధిష్టాన వర్గం మీద ఉంది. గ్రూప్ తగాదాలు ఉన్నాయంటారు ఇప్పుడు కాంగ్రెస్? డెఫినెట్గా ఉన్నాయి, అందులో అనుమానం లేదు. ఎవరి మధ్య ఉన్నాయంటారు? ఇప్పుడు ప్రతి కాన్స్టిట్యున్సీలో ఉన్నాయి, ప్రతి జిల్లాలో ఉన్నాయి, ప్రతి అంటే రాష్ట్ర లెవెల్లో ఉన్నాయి, జిల్లా లెవెల్లో ఉన్నాయి, కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఉన్నాయి. ఇవన్నిటిని కూడా అధిష్టాన వర్గం కూర్చుండబెట్టి తప్పకుండా క్లియర్ చేస్తే అధికారంలోకి వస్తాం. అది చేయకపోతే మాకు కూడా కష్టం. మేమందరం ఒకటి కావాలా, అది చేయడానికి మా ప్రయత్నం కూడా ఉండాలి. మేము కూడా ప్రయత్నం చేయాలి. పార్టీలో భాగం కాబట్టి, పార్టీలో సభ్యులం కాబట్టి తప్పకుండా చేయడానికి ప్రయత్నం చేస్తాం.